కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నేను మామ నేను మామ నేను గౌతమ్ నేను గౌతమ్ నేను గౌతమ్. కరెంట్ పోయిందేంటి? గౌతమ్ నిద్ర పట్టక తలు బయటకొస్తాడు. నేనే ముందు వెళ్తా. ఈ మహాతల్లి ఎక్కడ నిద్రలేస్తుందో చూద్దాం. తను లేచి బయటికి వెళ్ళాక నేను కూడా వెళ్ళొచ్చు. ఏం తాతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినావా? నువ్వు నాకు కొట్టించో, నేను మా తాత కొట్టిస్తా. అవును తాత, నువ్వు ఎప్పుడైనా నా చిన్నప్పుడు నాకు తినిపించినావా? సారీ తాత, నిన్న రేవతి నాకు గుర్తు చేసేంత వరకు నాకు తెల్లే. అందరూ కూడా నిన్ను ఇట్ట ఒంటరిగా వదిలేస్తా ఉండమనే. ఇయాల్టి నుంచి ఒక పూటైనా నువ్వు నేను కలిసి తినాలా? ఏమే, దొండపండ్లు అంటే నాకు బాగా ఇష్టమా? దొండపండు ఊరగాయ పెట్టకూడదా? ఏందమ్మా బుజ్జి, దొండపండు ఊరగాయ అంటున్నాడు? నాకు కూడా కొంచెం చేసి పెట్టు. సానా రోజులైందమ్మీ ఇలా పెద్దయిన మొహంలో సంతోషం చూసి. నీవల్లే ఇయాల ఆయన మొహంలో సంతోషం చూస్తా ఉన్నా. నీకేమన్నా కానుక ఇవ్వాలనుందమ్మీ. ఏం కావాలో కోరుకో. మీ అబ్బాయే మీరు నాకు ఇవ్వాల్సిన కానుక. ఏదో ఒకరోజు మీరు నాకిచ్చి తీరాల్సిందే. ఏంది ఆలోచిస్తున్నావు? అడుగు. అది నేను కాలేజ్కి వెళ్ళడానికి 2 వీలర్ కొనాలి. అంతకుముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి. స్కూటర్ నడిపేది నేర్చుకోవాలా? అంతే కదా. ఉండు, ఇప్పుడే నేర్చుకోవడానికి మొదలు పెడదు గాని. రేయ్ బుజ్జి. ఏందమ్మో ఫిట్టింగా? ఏం లేదురా నాయనా, రేవతి స్కూటర్ నడిపేది నేర్చుకోవాలంట. తీసుకుపోయి నేర్పించు. నేను మాట వరుసకి చెప్పిన వెంటనే అమలు పరుస్తాంటావా? గుడ్డు గుడ్డ, ఇంకా ఆలస్యం దేనికే? పోదాం పదా. ఫస్ట్ టైం అమ్మని 2 వీలర్ కూర్చోబెట్టుకొని తీసుకుపోతున్నా. దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండొద్దా? నిజంగానే ఆ అమ్మాయిని మొదటిసారిగా 2 వీలర్ మీద కూర్చోబెట్టుకుంటున్నారా? మరీ నువ్వు ఇట్లా డైరెక్ట్ అడిగితే ఏం చెప్పేది? అమ్మాయిలకి ఇలాంటి అబద్ధాలు చెప్తే బాగా ఇష్టం కదా. నా వరకు ఏ అమ్మాయి బండ్లో కూర్చున్నా నువ్వే ఫస్ట్ టైం బండి ఎక్కుతున్నావు అంట. ఎందుకంటే ఇలా అబద్ధం చెప్పడం? అబద్ధం అమ్మాయి 2 అందంగానే ఉంటాయి. అదే అబద్ధాన్ని అమ్మాయి దగ్గర చెప్పామనుకో ఇంకా అందంగా ఉంటుంది. అంటే మీరు అమ్మాయిల దగ్గర బాగా అబద్ధాలు ఆడతారన్నమాట. మరి ఇన్సెప్ట్ చేస్తా ఉండదు ఏంది? అంటే ఇవన్నీ కూడా అబద్ధాలేనా? నిజంగా అబద్ధాలే. అప్పుడు అమ్మాయిలు అందంగా ఉంటారనేది? అమ్మాయిలు అందమైన అబద్ధాలు. కూసా. నేను రాను. ఏందబ్బా నీ రచ్చా? నేను అలిగాను. ఆలకేంద్రికే సిలక. సిలక? సారీ, ప్రాస కోసం ప్రయాసపన్నాను. దా వచ్చి బండ్లో కూసో పోదాం. నేను అలిగాను అంటున్నాను కదా. ఎందుకా? అమ్మాయిలు అందమైన అబద్ధాలు అన్నారుగా. సరదాగా నల్లే, నువ్వు అందంగానే ఉంటావు. ఏం లేదు. ఏందబ్బా నీ రచ్చ? నిజం చెప్పిన సిక్కేనా? నువ్వు నిజంగానే అందంగా ఉంటావా? సిగ్గుతో బుక్కలేందే ఎర్రగా అయిపోతుండాయి. పదండి వెళ్దాం. బుజ్జే, బుజ్జి అని పిలిస్తే కుశాలుగా ఉంటది కదా, అందుకే పిలిచిన. పడిపోకుండా భుజం మీద చేసుకో.
గట్టిగా పట్టుకో, పడిపోతావు. పొంగులెందుకో ఓకేనా? బయలుదేరదామా? గుంటు విడిచి మాట శిథిలం గుండు సూదికిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేమ కొండ శిఖరం గౌతమ్ని పిలిచే సాకుతో రేవతిని బుజ్జిని గట్టిగా కేకేద్దాం. బుజ్జి, బుజ్జి, బుజ్జి. ఏంది సీను, ఎవరిని కేకేస్తుండావు? ఇంకెవరిని, మన గౌతమ్నే. నువ్వు గౌతమ్ అనే కదా పిలుస్తావు, సడన్ గా ఈ కొత్త పిలుపేంటి? అది నేను గౌతమ్ని బుజ్జి అని పిలవటం వాడు విన్నాడులే. అప్పట్నుంచి నేను వాడిని అట్నే పిలుస్తానని తమాషా పోతున్నాడు. నువ్వు కూర్చో సీనయ్యా, కాఫీ తెచ్చేదా? ఇప్పుడేం వద్దులే అమ్మా. మనోడేడి పైనున్నాడా? లేడు, ఇప్పుడే రేవతి వాడు బయటికి పోయినారు. ఎక్కడికి? రేవతికి కాలేజీ మొదలవబోతున్నది కదా, దీనాము కాలేజీకి పోయి వచ్చేదానికి కష్టమవుతుందని మోపెడ్ నేర్చుకోవడానికి గౌతమ్ని తీసుకుపోయినది. ఎక్కడికెళ్ళారు? అలకాపూర్ కాలనీ రోడ్డుకి పోయినారు. ఆడైతే రోడ్డు ఫ్రీగా ఉంటది కదా. అలాగా, సరే అమ్మా, నేను సరదాగా అట్టే వెళ్తానులే. అట్నా? సర్లే, పోయిరా పో. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిన్నారి శిలకమ్మ, నా ఓడు ఎవడే, నా తోడు ఎవడే, ఎన్నాళ్ళ కొత్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిన్నారి శిలకమ్మ, నా ఓడు ఎవడే, నా తోడు ఎవడే, ఎన్నాళ్ళ కొత్తాడే. ఏందమ్మి వచ్చేది? ఇంత సండాలంగా పాడితే వచ్చేవాడు కూడా పారిపోతాడు. అసలు ఏం ఆడదాను మమ్మీ నువ్వు? ఏం నా కట్ట అనేసినావు? ఇంకెట్టానాలి? మావన్ చేసుకోవాలి, మావన్ చేసుకోవాలని నిమిషానికి 2 తూర్లు అంటావే గాని చేసుకోవడానికి మార్గం చూస్తూ ఉండవా? నీ మావ మనసు పక్కకు మళ్ళేదానికి ఏమైనా చేస్తూ ఉండవా? మావ గురించి అన్ని పట్టించుకుంటా ఉండాను కదా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జ్యూస్ కూడా తాగిన, మావ మళ్ళీ తెచ్చిలా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జ్యూస్ తాగినావా? అవును, 2 దినాలు తాగిన, మళ్ళీ మావ నా చేతికి సిక్కనేల. మొత్తం మావే తాగేస్తా ఉంటాడు. అందుకే మావ రజనీకాంత్ మాదిరిగా ఇంగ్లీష్ స్టైల్ గా మాట్లాడతా ఉంటాడు. ఇంగ్లీష్ మాట్లాడడానికి జ్యూస్ ఏంది? నీ పిచ్చి కాకపోతే? నువ్వు నీకేం తెలదు, ప్రపంచంలో అన్నింటికి మందులు జ్యూసులు వచ్చేసినాయంట. అట్నా? అయితే మీ మావను కంట్రోల్లో పెట్టే జ్యూస్ ఒకటి సంపాదించి కంట్రోల్లో పెట్టేయచ్చు కదా. మావను కంట్రోల్ చేసే జ్యూస్ కి నేను అడగపోయేది. నువ్విట్టాగే పిచ్చి మాలోకలా ఆలోచిస్తా ఉండు. ఆ రేవతి మీ మామని జ్యూస్లో కాదు, ప్రేమ సాగరంలో ముంచెత్తుతా ఉంటది. అది గమ్మునే ఉండాది, నువ్వు ఉండక్క. ఎప్పుడు చూసినా దాని మీద ఏదో ఒకటి చెప్తా ఉంటావు. అది తోకూపితే తెలియాలనే కదా దాంతో కలిసి ఈ రూమ్ లో ఉంటాండా. అది మావ గురించి ఏం మాట్లాడను కూడా మాట్లాడదు. మావ నా ఓడని దాని గట్టుగా ఎప్పుడో చెప్పిన. నువ్వు చెప్తే ఉండవు గాని చేసేది ఏమీ లేదు. అది సైలెంట్ గా అన్ని పనులు చేసుకుపోతా ఉండది. ఇప్పుడదట్ట ఏం చేసేసిందే? ఇంతసేపు నువ్వు పాటలు పడతా ఉండవే, అట్నే వాళ్ళు కూడా ఈ పాటికి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటే పాటలు పాడుకుంటా ఉంటారు. చెప్పేదేదో నేరుగా చెప్పు, డొంక తిరిగడెందుకు? ఆ రేవతి మీ మామని తీసుకుని స్కూటర్ నడిపేది నేర్చుకోవడానికి పోయింది. అది పలాత్మరాలక్కో. నిన్న సీనుగోడు కారులో పోయేటప్పుడు మా మామ అన్నాడు కాలేజీకి పోయేదానికి స్కూటర్ నడిపేది నేర్చుకో అని. అప్పుడు నేను కూడా అవును నేర్చుకో, లేకపోతే ఎప్పుడు మా మామని దింపమని అంటా ఉంటావని చెప్పిన. చూసినావా, ఇది నా నెత్తి మీద చెయ్యి పెడతా ఉంది. అదే కదా నేను కూడా చెప్తా ఉండా, నువ్వు బేగనే పోయి కనెక్షన్ కట్ చేయి. ఇప్పుడు ఏడుండారోళ్ళు? పొంగులెందుకో
దిగు. ఆహా, దా కూర్చో. కొంచెం కంగారుగా ఉందండి. నీకు సైకిల్ తగ్గడం వచ్చు కదా, మ్మ్. మరి ఇంకే ఇది కూడా సైకిలే, మోటార్ సైకిలా. ఈ సైకిల్ పెడలింగ్ చేయాలి. ఇక్కడ ఆశ్రమం కూడా లేదు కదా, జస్ట్ రేస్ చేస్తే చాలు సర్రమని వెళ్ళిపోతా ఉంటది. దా కూర్చో. పడిపోతానేమోనని భయంగా ఉంది. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నువ్వు కూర్చో, నేను బ్యాక్ సీట్ లో కూర్చొని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తాను, సరేనా? దా కూర్చో. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నువ్వు కూర్చో, నేను బ్యాక్ సీట్ లో కూర్చొని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తాను, సరేనా? దా కూర్చో. ఫస్ట్ బ్రేక్ ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా స్టార్టింగ్ బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా సామి, ఇది ఆటనా ఎట్ల బండా? గదేంది గట్ల అడిగినావు? లేకపోతే ఏంది, ఏం తోలుతుంటావు బండి? పరిగెత్తుకుంటా పోయినా కూడా 100 కిలోమీటర్లు పరిగెత్తుంటాను. మళ్ళా ఉరుకుండొచ్చు కదా, ఆటో సవారికి ఎందుకు వచ్చినావు? ఏందయ్యో ఎకసకాలు మాట్లాడుతూ ఉండవు? ఏకసకాల గదేంది? ఎగస్టాలు మాట్లాడుతూ ఉండవు ఏంది అని. నేను ఎగస్ట్రా లేట అడిగినా? మీటర్ మీద కదా పైసలు అడిగింది. ఆ నువ్వు అడిగినా నీ ఆటో పోయే స్పీడ్ కి ఎగస్టాలు కూడా ఎత్తారు. ఎగస్టాలు ఏందమ్మా లొల్లి చేస్తుండవు? లొల్లా? లొల్లేంది లొల్లి? ఇప్పుడు నువ్వు చేస్తుండవే గదే లొల్లి. ఇగో నువ్వు బెరిన మా ఉండే చోటుకు పోతావా, ఇట్నే మాట్లాడుతూ ఉంటావా? నువ్వు అడ్రస్ సరిగ్గా చెప్పు. అడ్రస్సా? అదంతా ఏం తెలదు. అదేదో చెప్పినా కదా అల్కాపూర్ రోడ్డు అని. అల్కాపూర్ రోడ్లో ఏడా? ఎవరికి తెలుసు? అన్ని రోడ్లు తిరిగా. అన్ని రోడ్లు తిరగాలనా? నీకేంది బాధ? నీ మీటర్ తిరుగుతా ఉండదు కదా. నీ ఆటో ఎక్కేదానికంటే నీ మీటర్ మీద కూర్చుంటే బాగుండేది. మీటర్ మీద కూర్చుంటావా? దేనికే? నీ ఆటో కన్నా ఈ మీటర్ స్పీడ్ గా తిరుగుతా ఉండదు. ఇదిగో మీటర్ మీద పైసలు కరెక్ట్ గా ఇచ్చేయాలా, దిగేటప్పుడు లొల్లి పెట్టకూడదు. ముందు ఆటో సరిగ్గా తోలు. పైసలు అని సస్తా ఉండవే. చస్తా ఉండానా? లేకపోతే ఏంది? నీ డబ్బులు ఎగ్గొట్టి నేనేమైనా బిల్డింగ్లు కొనుక్కుంటానా? బెరిన పోనిరా సామి పోని. పోనీ రానా? బెరిన మావకాడికి పోకపోతే బూతులు కూడా వస్తాయి. ఏందమ్మా నువ్వు? అరే నువ్వు బెరిని తోలుతావా? లేకపోతే నేను కిందికి తోసేసి నేను ఆటో తోలేదా? ఏంది నన్ను కొడతావేంది నువ్వు? కొట్టేదేంది? మా ఊళ్ళో 2 తలకాయలు నరికేసి తలకాయలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా తెలిసినా? నువ్వు తలకాయలు తీసినావా? నా చెవులో పూగాని కనిపిస్తుందా? సరే అయితే నీ తలకాయని కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోతా. నీ తలకాయని పోలీస్ స్టేషన్ చూసుకొని అప్పుడు నవ్వుదు కానీ. ఏంది? నా తలకాయ నేను పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలనా? నాకు అలాంటి ఆశలు లేవు. నువ్వు ఇట్టా శోచించొద్దు, నీకు దండం పెడతా. లేకపోతే బెరిని పోని పోని పోని. అబ్బా ఆ పోనీరా. అబ్బా మళ్ళీ కొడతావేందమ్మా? పోనీరా స్వామి పోనీ. గట్లనే.
యో ఆపు, 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 ఆపు. ఏమ్మా మీ మామ కనిపించిండా? లేదు, ఎండలు బాగా మండిపోతుండే కలర్ సోడా తాగాల. మా తల్లే ఇలా అయిపోయా. ఇక అమ్మే ఒక కలర్ సోడా ఇయ్యి. కలర్ సోడా లేదమ్మా. ఆ? సరే ఏదో సాలకి. అబ్బా ప్రాణాలు లేసొచ్చినట్టుండాయి. యో రా, నువ్వు కూడా తాగదు గాని. నాకేం వద్దు. మా అమ్మ కూడా ఇట్లా నన్ను ఇప్పుడు ఇట్లా. అయితే తాగవా? నేను తాగను. నీ కాడిని తిట్లు తిన్నాక కూల్ డ్రింక్ తాగుతానా? తాగితే విషం తాగుతాను. అట్నా ఓ ఎసం బాట్లి. ఆ, లేదమ్మా. ఏంది నేదా? యో ఎడసం బాటిల్ లేదంట, వేరే అంగిట్లో కొనెత్తాలే. ఆ, 5 లాలీపాప్లి. ఎంత అయింది? 40 రూపాయలు. అట్నా యో ఇట్రా. నేను రాను. ఇప్పుడు మర్యాదగా వస్తావా రావా? ఆ, 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 అంగిల్లో 40 అయింది ఇయ్యి. ఆ, నేనెందుకు ఇవ్వాలి? నాకా డబ్బులు ఆడుండే, మా మావ కాడికి పోయాక ఆటో డబ్బులు ఇయ్యి అన్ని కలిపిస్తాలే. మళ్ళీ ఇది కూడా నాకు? ముందు డబ్బులు ఇయ్య. ఆ, ఇగో ఇటు చూడు, మావన్ బెరిన పట్టుకోవాలా. కుంటి గుర్రం మాదిరి తోలక బెండ్ బెరిన పోని. మ్మ్. కర్మ. యో అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని తిట్లు తిడతా ఉంటా కూడా దున్నపోత మీద వానుకొచ్చినట్టు మెల్లగా పోతా ఉండవే. బెరిన పో. ఏంది ఆటో ఆపేసినావు? గదే అయిపోయింది. ఏమైంది? రిపేరు. రిపేర్ ఏంది రిపేరు? మామకాడికి పోవాలా? స్టార్ట్ చేయి. అల్కాపూర్ రోడ్ అని మొత్తం తిప్పేసినావు. మీ మామ కనపడలా. వేరే ఆటో చూసుకో. నా పైసలు నాకి. పైసలు మామకాడే ఉండే, నా కాడాడు ఉండే. నువ్వు ఎట్నో గట్ట మామకాడికి పోనీ. పైసలు పోతే పోయినాయి. ముందు దీని నుంచి తప్పించుకోవాలా. ఆటో దోస్తే ఈ స్టార్ట్ అవుతుంది. అయితే నువ్వు దోయ్, నేను స్టార్ట్ చేస్తా. ఏంది? నువ్వు స్టార్ట్ చేస్తావా? ఆటో నడపడం అంటే తిట్లు తిట్టినంత తేలికనుకున్నావా? నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు దొయ్యి. సరే అట్నే గాని. ఆ, ఏంది కదలలేదు బండి? గట్టిగా దొయ్యాలా? ఇంకా స్పీడ్గా దొయ్యాలా? ఒరే స్వామి, ఆయాసం వచ్చేస్తా ఉండేది. స్టార్ట్ చేయరా స్వామి. ఇంకా స్పీడ్గా దొయ్యి. ఇంకానా? ఒరే కొడక, పడదేస్తా ఉంటావు కదరా. బెరేన్ రివర్స్ లో రా. నువ్వేరా? వచ్చినానంటే సత్తావురా కొడక. రా రివర్స్ లో రా. నేను రాను, నువ్వేరా. వస్తా ఉండా కొడక, నీకు పెళ్ళి ఉంటది నా చేతిలో. రే కొడక, ఏంది ఇది? రామ్మా రా. వస్తా ఉండా కొడక. నేను దిగిసిక్కుతానా ఇంకా? అమ్మా, ఈ ఆటో కూడా నాతో ఆటో తాయించి చంపేసినాడు దొంగనయాలు. మావాడున్నాడు
ఎట్నే పోయి చూద్దాం. ఆ.